నమస్కారం. చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. సమాచార హక్కు చట్టం కింద ఒక అప్లికేషన్ పెడితే కాపీ రైట్ అని ఒక్క మాటతో దాన్ని పక్కన పడేస్తారు. మరి ఈరోజు మనం ఈ అడ్డంకిని ఎలా దాటాలో, అసలు చట్టమేం చెప్తోందో క్లియర్గా తెలుసుకుందాం. మీ ఆర్టీఐ దరఖాస్తును ఎప్పుడైనా కాపీరైట్ అని చెప్పి రిజెక్ట్ చేశారా? ఇది చాలామందికి జరిగేదే. సమాచారం అడగటం మన హక్కే అయినా ఈ ఒక్క పదం మనకు పెద్ద అడ్డుగోడలా నిలుస్తుంది. కాని టెన్షన్ పడకండి, దీనికి పరిష్కారం ఉంది. అది కూడా మన చట్టంలోనే ఉంది. అవును, ఈ కాపీరైట్ అనేది పెద్ద అడ్డంకే. కానీ సరైన అవగాహన ఉంటే చాలు, దీన్ని చాలా ఈజీగా దాటొచ్చు. అసలు అధికారులు చెప్పే ఈ మాటకి చట్టంలో ఉన్న నిజానికి ఎంత తేడా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ఇప్పుడు అస్సలు పాయింట్కొద్దాం. ఈ సెక్షన్ 9 అంటే ఏంటి? చట్టం నిజంగా ఏం చెబుతోంది? మరి దాన్ని అధికారులు తమకు అనుకూలంగా ఎలా వాడుకుంటున్నారో డీకోడ్ చేద్దాం. ఇదిగోండి, చట్టంలో ఉన్నదున్నట్టుగా చూస్తే ఇలా ఉంటుంది. కొంచెం క్లిష్టంగా లీగల్ భాషలో ఉంది గదూ. రాష్ట్రం కాకుండా వేరే వ్యక్తికున్న కాపీరైట్ ఉల్లంఘన జరిగితే అభ్యర్థనను తిరస్కరించవచ్చు అనుంది. అధికారులు సరిగ్గా ఈ కన్ఫ్యూజన్నే తమకు ఆయుధంగా వాడుకుని మనల్ని తప్పుదారి పట్టిస్తారు. కాని ఇందులో ఉన్న అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం. దీన్నే సింపుల్గా అర్థం చేసుకుందాం. పాయింట్ ఒక్కటే, ప్రభుత్వం దగ్గరున్న సమాచారం ఇవ్వడం వల్ల ఏదైనా ఒక ప్రైవేట్ వ్యక్తికి గాని కంపెనీకి గాని ఉన్న కాపీరైట్కి నష్టం వాటిల్లితేనే వాళ్లు కాపీ ఇవ్వడానికి నిరాకరించగలరు. అంతేకాని ప్రభుత్వ ఫైళ్లకు, ప్రభుత్వ డాక్యుమెంట్లకు ఇది అస్సలు వర్తించదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ సెక్షన్ 9 అనేది సమాచారాన్ని పూర్తిగా దాచిపెట్టడానికి కాదు. కేవలం దాని జిరాక్స్ కాపీ ఇవ్వడం వల్ల కాపీరైట్ సమస్య వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే దీన్ని వాడాలి. అంటే సమాచారం చూడటాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ చిన్న లాజిక్ మనకు తెలిస్తే చాలు, మనం అడిగే విధానాన్నే మార్చేయొచ్చు. సరే, ఈ సెక్షన్ను అధికారులు ఎలా మిస్యూజ్ చేస్తారో, వాళ్ళ ట్రిక్స్ ఏంటో కొన్ని చూద్దాం. సాధారణంగా 3 రకాలుగా మనల్ని ఆపడానికి ట్రై చేస్తారు. 1, ఏ కారణం చెప్పకుండా సింపుల్గా కాపీరైట్ ఉంది, ఇవ్వలేమని చెప్పేయడం. 2, ఇది ఆల్రెడీ పబ్లిష్ అయిన పుస్తకం కదా, ఇది ఆర్టీఐ కిందకు రాదు అని చెప్పడం. ఇక 3, చాలా డేంజరస్, రాతపూర్వకంగా ఏమీ ఇవ్వకుండా మాటలతోనే చెప్పి పంపించేయడం. ఓకే, వాళ్ల ట్రిక్స్ తెలిసాయి కదా. మరి మన స్ట్రాటజీ ఏంటి? వాళ్ల ఎత్తుగడలకు మనం పై ఎత్తు ఎలా వేయాలో, సమాచారాన్ని ఎలా రాబట్టాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడే ఉంది అసల్ మ్యాజిక్. మనం అడిగే పద్ధతిలోనే ఉందంతా. ఆ కన్సల్టెంట్ రిపోర్ట్ కాపీ ఇవ్వండి అని అడిగితే వాళ్లకు కాపీరైట్ అని చెప్పే ఛాన్స్ మనం ఇచ్చినట్టే. దానికి బదులుగా తెలివిగా ఆ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుంది, దానికి సంబంధించిన ఫైల్ నోటింగ్స్, చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వండి అని అడగండి. ఇప్పుడు వాళ్లు కాపీరైట్ అనలేరు. ఎందుకంటే మనం అడిగింది ప్రభుత్వ రికార్డు, పబ్లిక్ మనీకి సంబంధించిన లెక్కలు. మీ ఆర్టీఐ అప్లికేషన్లో ఈ వాక్యాల్ని డైరెక్ట్గా వాడేయచ్చు. ఒకవేళ సెక్షన్ 9 కింద ఇవ్వను అంటున్నారా? అయితే ఆ కాపీరైట్ ఎవరి పేరు మీద ఉందో మేమడిగిన సమాచారం ఇస్తే అది ఎలా ఉల్లంఘన అవుతుందో రాతపూర్వకంగా ఇవ్వండి అని అడగండి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అధికారులకు అంత తేలిక కాదు. లేదా, సరే కాపీ ఇవ్వలేకపోతే ఫైల్ని స్వయంగా చూసుకుంటాను, నాకు టైం చెప్పండి అని అడగండి. ఇది సెక్షన్ 2J ప్రకారం మన హక్కు. ఇలా అడిగినా కూడా అధికారులు వినకపోతే లేదా తప్పుగా నిరాకరిస్తే అప్పుడేం చేయాలో చూద్దాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మాటలతో ఇవ్వమంటే దానికి విలువే లేదు. ఎందుకు ఇవ్వరో రాతపూర్వకంగా ఇవ్వండి అని గట్టిగా అడగాలి. వాళ్లు ఇచ్చే రిప్లైతో మీకు సంతృప్తి లేకపోతే అస్సలు ఆలస్యం చేయకుండా ఫస్ట్ అపీల్కి వెళ్ళండి. అక్కడ ఎటువంటి సరైన కారణం లేకుండా సెక్షన్ 9ను సాకుగా చూపిస్తున్నారు అని మన వాదనను బలంగా వినిపించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎవరైనా అధికారి లంచం అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి. అలా ఇస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది. దానికి బదులుగా ధైర్యంగా ఉండండి. ఎవరడిగారు, ఎప్పుడు, ఎలా అడిగారు, ఈ వివరాలన్నీ నోట్ చేసుకోండి. వెంటనే అవినీతి నిరోధక శాఖకు అంటే ఏసీబీకి రిపోర్ట్ చేయండి. వాళ్ల ఫోన్ నంబర్, వాట్సాప్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. రైట్, ఇదంతా చూశాక మనకు అసలు ఆర్టీఐ చట్టం యొక్క అసలైన పవరేంటో అర్థమవుతుంది. సెక్షన్ 9 అనేది చాలా స్పెసిఫిక్. అది కేవలం ఒక ప్రైవేట్ వ్యక్తి కాపీరైట్ గురించే మాట్లాడుతుంది. అంతేకాని దీన్ని ఒక కవచంలా వాడుకొని ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా దాచిపెట్టే అధికారం అధికారులకు అస్సల్లేదు. ఈ క్లారిటీనే మనకున్న అతిపెద్ద బలం. సో మొత్తం స్ట్రాటజీ యొక్క సారాంశమిదే. అధికారులు కాపీరైట్ అనే ముసుగు వేసుకున్నప్పుడు మనం కాపీ వద్దు, ప్రభుత్వ రికార్డులు చూపించండి అని అడగాలి. అప్పుడు ఆ ముసుగు దానంతట అదే జారిపోతుంది.
అందుకే గుర్తుపెట్టుకోండి, పుస్తకం కాపీ ఇవ్వండి అని అడిగితే కాపీరైట్ అనే సమాధానం వస్తుంది. అదే ప్రజాధనంతో చేసిన ఖర్చు వివరాలు ఇవ్వండి అని అడిగితే వాళ్లకు దాక్కోవడానికి చోటు కూడా ఉండదు. జవాబుదారీతనం అడిగే ప్రశ్నలోనే ఉంటుంది.